అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. రాహుల్ గాంధీ సార్ను అమరుణ్ణి చేసిండు రేవంతాలు సారు. అప్పుడప్పుడు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నదో సీఎం గారి నోరు. దునియా మొత్తం ఏపీ దిక్కు మరీ చూసేటట్టు చేస్తారట యోగా దినం. ఇక ఈ పేరంటం అయినాక యోగాంధ్రగా చెప్పుకుంటారంట జనం. మాజీ సీఎం సార్కు కూడా చుట్టుకునేటట్టున్నాయి ఆ కేసులు. కేసీఆర్ సార్కు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు పంపిర్రు నోటీసులు. బయటి దేశం మలేషియా జైళ్ళల్లో బందీలు అయ్యిండ్రట చాలా మంది. కేటీఆర్ సార్ వాళ్ళని ఇడిపించి వాపుతున్నాడట వాళ్ళ రంది. ఒడ్లు నానిపోతున్నా చేయి సర్కార్ అస్సలే పెడతలేదట ధ్యాస. రోడ్డు మీదకి ఎక్కి తెలంగాణ అన్నదాతలు చెప్పుకుంటుర్రు గోస. అర్రెర్రెర్రెర్రె ఈ ముచ్చటిన్న అరుల్లా కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ను బతికుండగానే మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అమరుని చేసిండు కదా. అగో బతుకున్న మనిషిని. అందున కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు రాహుల్ గాంధీ సార్ను తెలంగాణ సీఎం సారు మని ఉండంగా ఎందుకు చంపుతాడు? అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుర్రి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇక చెప్పుర్రి. ఆ తీవ్రవాదాన్ని అణచివేయడంలో, దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు బాసిలు. వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది, పునీతం చేసింది. వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఇన్నరా ఏమంటుండో, దేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేసేందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ పెబ్బలు మహాత్మా గాంధీ సారుతో సురువు చేస్తే ఇందిరాగాంధీ మేడము రాహుల్ గాంధీ సారు కూడా అసూలు వాసిర్రు. వాళ్ళ రక్తంతో దేశాన్ని రామసక్కదనంగా కాపాడుకొచ్చిండ్రు అనుకొచ్చిండు. మరి ముఖ్యమంత్రి సార్కు రాహుల్ గాంధీ సారు అయ్యా రాజీవ్ గాంధీ సారు పేరు యాదికి లేదా? లేకుంటే మాట్లాడినప్పుడల్లా రాహుల్ గాంధీ గారు అని అలవాట్ల పొరపాటు అట్లా అన్నాడో కానీ మొత్తానికి రాహుల్ గాంధీ సార్ను అమరుణ్ణి చేసిండని ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరగా దింపుతుర్రు. అయ్యా హనుమంతరావు తాత పక్కపోంటే ఉన్నావు పొందుగా, మరి రాహుల్ గాంధీ సారు కాదు రాజీవ్ గాంధీ సారు అని చెప్పకపోయినావు. అట్లా చెప్పినా అయిపో. ఇప్పుడు చూడుండ్రి, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రాహుల్ గాంధీ సారు పేరును అట్లా అమరులతోని పోల్సంగానే సోషల్ మీడియాలో మీ కాంగ్రెస్ వాళ్ళు అంటే వడనోళ్ళు పండగ చేసుకుంటుర్రు. అందుకే అంత పెద్ద హోదాలో ఉన్నోళ్ళు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక్కడికి 4 మాటల ఏం మాట్లాడితే బాగుంటుందని మాట్లాడితేనే మంచిగుంటుంది. లేకుంటే సిగమూగి సిగ్గు తీసుకున్నట్టే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 21 తారీఖు నాడు దునియా మొత్తం ఏపీ దిక్కు చూసేంత పెద్ద ఘనకార్యం చేయబోతున్నాడట. మొన్ననే ప్రధాని మోడీ సార్ను రప్పించి ఏపీ రాజధాని అమరావతి పనులు మళ్ళా సురువు చేయించిండు. ఇప్పుడు ప్రపంచమే చూసేంత పని ఏం చేయబోతున్నాడే అంటారా ఇక ఈనుండ్రి. జూన్ 21 తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవం పండుగ ఉన్నది కదా. అందుకే ఈ తేప ఆంధ్రప్రదేశ్లో వట్టిపచ్చిగా కాకుండా యోగాంధ్ర పేరుతోని సీఎం చంద్రాల సారు ప్రపంచంలోనే ఎవ్వరు చేయని తరీకల పెద్దెత్తున యోగా దినోత్సవం పండుగ చేయబోతున్నాడట. పబ్లిక్కు యోగా గురించి తెలిసేటట్టు, ప్రజలు యోగాకు అలవాటు పడేటట్టు యుగురం చేసిండట. నెల దినాల ముందు నుంచే యోగా మహోత్సవాల పేరుతోని ప్రోగ్రాములు చేయబోతున్నాడట. ముఖ్యమంత్రి చంద్రాల సారే చెప్తుండు ముచ్చట మొత్తం వినుర్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21 తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అయ్యా సీఎం చంద్రాల సారు, మరి మీరు ఇట్లా యోగా దినోత్సవం చేసుడు మంచిగానే ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో నీడపట్న ఉండి అలకటి పనులు చేసేటోళ్ళకు అవసరమయ్యేటట్టు ఉన్నది కానీ కూలినాలి చేసుక బతికేటోళ్లకు వాళ్ళ పనే పెద్ద యోగా. నీడపట్న ఉండి పెయ్యొంచకుండా పని చేసేటోళ్లకు యోగా అవసరమే. వాళ్ళు దినం వాకింగ్లో ఎక్సర్సైజ్లో ఎప్పుడు చేస్తూనే ఉంటారు అని ఎరుకుండి కూడా యోగా పండుగను ఏపీలో చేసుడు మీ యోగ్యతకు అద్దం పడుతున్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ పెబ్బాక మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్కు నోటీసులు పంపిర్రట. అధికారం పోయిన కారు నుంచి ఫామ్ హౌస్లోనే వండుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి సార్కు ఇప్పుడు ఎవ్వరు పని కట్టుకొని నోటీసులు పంపిర్రు. ఎందుకు పంపిర్రు అంటారా ఏమో, మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు ఎవ్వరు నోటీసులు పంపిర్రంటే కాళేశ్వరం కమిటీ పెబ్బలు 15 దినాల్లోనే కమిషన్ ముంగడికి వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసులా రాసుకొచ్చిర్రట. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిల కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని పబ్లిక్ సొమ్ము మొత్తం తిన్నాడు, ఫామ్ హౌస్లో దాచిపెట్టినని షై పార్టీ లీడర్లు మైకు దొరికితే చాలు మొత్తుకుంటున్నారు కదా. అయితే ప్రాజెక్టు కట్టినాక ఇంత బిరాన పర్యలు పెట్టి కూలిపోయిందని కమిషన్ విచారణ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా కేసీఆర్ సార్కు నోటీసులు పంపిర్రట. ఒక కేసీఆర్ సార్కే కాదు, ఆయన అల్లుడు
హరీష్ రావు సార్కు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా మంత్రిగా పనిచేసిన ఇప్పటి కమలయ్య మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా పంపిరట. ఎన్నో దినాల సంధి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కోసము కోట్ల పైకం తప్పుదోవ పట్టింది. కట్టిన ప్రాజెక్టు కూడా గట్టిగా కట్టలేదు. కమిషన్ల మీద ఉన్న సోయి గులాబీ గుడిసెల ఉన్నోళ్లకు అప్పట్లో కాళేశ్వరంలో మంచిగా కట్టుడు మీద లేదు అని ముచ్చట సందు దొరికితే దాలు చేయి పార్టీ వాళ్ళు ముంగట వేస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు కల్వకుంట్ల వారు కమిషన్లు తీసుకుండా అసలు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ఎంత ఆగమైంది అన్ని తెలవాలంటే విచారణ తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు అన్ని రుజువైతే కేసీఆర్ సార్ మీద ఏం చర్యలు ఉంటాయో చూడాలంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఫ్రీ బస్సు ప్రయాణాలు చేసుకుంటా ఆర్టీసీ కలకలలాడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణాలు సురువు కాబోతున్నాయట. ఇక ఏపీ మహిళలు కూడా పుణ్యానికే బస్సు ఎక్కి రాష్ట్రం అంతా రామసక్కదనంగా తిరిగేటట్టే ఉండ్రట. ఫ్రీ బస్సు పథకం పెడతామని కూటముళ్ళు కూతలు కూసుడే ఉన్నది కానీ చేతల్లో మాత్రం లేదని అంటారా చెప్తాపండి. ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్సు ఎక్కుదామా జీరో టిక్కెట్ తీసుకొని ప్రయాణం గడదామా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గర పడ్డాక తీర్పాటకంగా ఫ్రీ బస్సులు దింపే పనిల చంద్రాల సారు పరివారం ఉన్నదట. ఎన్నికల ముంగట ఎచ్చులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పితిమి. మన మాట నమ్మి మహిళలు కూడా అటు కాసు గిలాస మీద ఇటు సైకిల్ గుర్తు మీద ఓట్లు గట్టిగా గుద్దిండ్రు కానీ మనమే వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తు పెట్టుకోకపోతిమి. ఇంకా యాది మరిచినట్టు ఉంటే కూటమి సర్కారునే ఆడోళ్ళు మరిచిపోయే కాడికి వస్తుంది. కాబట్టి ఎన్నికల ముంగట ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఫ్రీ బస్సు పథకంను కొలాయిస్తామని చెప్పుకొచ్చిండ్రు. మరి ఎప్పటి సంది ఉచిత బస్సు పథకం సురువైతుంది అంటే 15 ఆగస్టు నాడు పథకాన్ని ప్రారంభించి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచే స్త్రీలకు ఫ్రీగా బస్ ఎక్కి తిరిగే సవలతులు చేస్తారట. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రాలు సారు మీ ప్రియాతి ప్రియమైన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంతాల సార్ చెప్పినట్టే మీరు కూడా ఈ పండుగకు ఆ పండుగకు ఈ నెలకు ఆ నెలకు అనుకుంటా పథకాలు నాపినట్టు మాత్రం ఈ పథకం అపకుర్రి సుమా. ఆలస్యమైనా కానీ ఆగస్టు 15 తారీఖు సంది ప్రగతి చక్రాన్ని పరుగులు పెట్టిస్తామంటుర్రు. కాబట్టి మళ్ళా 26 జనవరికో దసరాకో దీవిలకో సంక్రాంతికో అంటే మాత్రం ఇక మీ కూటమి సర్కారుకు మహిళలు గూటం దించేటట్టు తయారు ఉంటారు. మీరు ఆడదాకా తెచ్చుకోరు ఉచిత బస్సు సవలతు చేస్తారని అనుకుంటుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఆడళ్లతో పాటు మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు సవలతు వేయమంటే మీ శిష్యుడు రేవంతాలు సారు చేస్తలేడు. మీరన్న పెద్ద మనసు చేసుకుని ఏపీలో మొగోళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారా అంటే మీ మేలు మొగోళ్ళు కూడా మర్చిపోరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బతుకుదెరువు కోసమని మలేషియా దేశం బతకబోయినోళ్ళు జైల్లో పడి కొన్ని ఏళ్ల కోలే తిప్పలు పడుతున్నారట. ముచ్చటెరికైన కేటీఆర్ సారు మలేషియా సర్కారుతో మాట్లాడి కోర్టుల దండగలు కట్టి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని తీసుకొని వచ్చిండట. అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి సారుకు మలేషియాలో జైల్లో పడ్డ మనోళ్ళు యాదికి రాలేదా ఏం కథ అరుచుకుందాం పారి. మనిండంగా మళ్ళా తెలంగాణకు వస్తాము మా ఇంటోళ్లను చూస్తామని అనుకోలేదని ఇట్లా బాధపడుకుంటా ఇంటోళ్ల మీద పడి ఏడుస్తున్న ఈ అన్నలు చాలా దినాలకోలే మలేషియా దేశంలో జైల్లో మస్తు తిప్పలు పడుకుంటా ఉన్నారట. సర్కారుకు మొరబెట్టుకుంటే చేయి ప్రభుత్వం వాళ్ళ గోడు పట్టించుకున్నది లేదట. బయట దేశాల అందాల బామల మీద పెట్టిన మనసుల ముత్యమంతా కూడా ఈ బయట దేశంలో జైల్లో ఉంటున్న వీళ్ళ మీద పెట్టలేదట. అసలు అధికార పార్టీలు దేక కూడా దేకలేదట. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ సారు చాలా దినాల సంధి వాళ్ళను జైల్లో నుంచి ఇడిపించేందుకు తిప్పలు పడుతుండట. కేటీఆర్ సార్ ఒక్కడేనా అంటే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ లీడర్ జాన్సన్ నాయక్ సారు. ఇటు రావు సారు అటు నాయక్ సారు ఇద్దరు కష్టపడి మరీ ఇడిపించుకొచ్చిర్రట. అయ్యా కేటీఆర్ సారు మరి మీ కార్ పార్టీ అధికారంలోకి రాకముందే మీ అయ్యా కేసీఆర్ సారు ఇట్లా బయట దేశం పోయినోళ్ళ కోసము ప్రత్యేకంగా పైకం విడుదల చేయాలి వాళ్ళకు ఆసర కావాలి అన్నాడు. మీ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక మళ్ళా ముచ్చట కూడా తీయకపోతిరి. 10 ఏళ్ల ఏలుబడిలో అసలు మీరు పట్టించుకోకపోతిరి. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మీకు అక్కరున్నది కాబట్టి ఇట్లా అవస్థలు పడుకుంటా పబ్లిక్కు పనికొచ్చే పని చేస్తుండ్రా అన్నట్టు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో లేనప్పుడే అస్సలు పని చేస్తట్టున్నారు కదా. ప్రజలకు మీ సేవలు అందాలంటే మీరెప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనే సాధ్యమయ్యేటట్టు ఉన్నది అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కర్ణాటక సర్కారు దగ్గర ఉన్న కుంకి ఏనుగులను ఏపీ సర్కారుకు అప్పచెప్పిందట. ఏపీలకు మరి ఆ ఏనుగులను ఎవరు కొట్టుకరాబోతుర్రు, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను కాదని ఒక ఏపీ ప్రభుత్వానికి ఆ ఏనుగులను అప్పచెప్తున్నారు అంటే అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పరి.
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కుంకి ఏనుగులను ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి అప్పజెప్పుకుంటా కాయిదాలు కూడా డిప్యూటీ సీఎం కమ్ అడవుల మంత్రి పవనాల సారు చేతుల పెట్టిండ్రు. ఇట్లా కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారుకు అప్పజెప్పిర్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న కుంకి ఏనుగులు ఏవేవి అంటే రంజని, దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లతోని ఉన్న ఏనుగులు. మరి ఏనుగులలో ఏనుగులు ఈ కుంకి ఏనుగుల స్పెషాలిటీ ఏంది అంటే ఇవి వట్టిపచ్చి ఏనుగులు కాదు. అడవులను విడిచిపెట్టి ఊర్ల మీద పడే మదపుటి ఏనుగులను మట్టి కరిపించి ఊర్లకు రాకుండా చేస్తాయి. అందుకే అవిటిని కర్ణాటక నుంచి కాయస్గా ఆంధ్రప్రదేశ్ కు పట్టుకొస్తున్నారు. ఎన్నో ఏండ్ల సంది ఏపీలో కొన్ని ఊర్లల్లో ఎంతో మంది ఏనుగులతోనే బాధ ఎల్లదీసిర్రు. గుంపులకు గుంపులు వస్తున్న ఏనుగులు ఊర్ల మీద పడి పంటలు ఆగం చేసుకుంటా అరటి తోటలను నాశనం పట్టించుకుంటా చేన్ల పనికి పోయిన రైతుల మీద దాడులు చేస్తే ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఇన్ని దినాల కన్నా ఇక వీటి రపరప అక్కడి రైతులకు తప్పేటట్టున్నది. కుంకి ఏనుగులు తొండెంతోని ఒక్కొక్క మదపుటి ఏనుగులను తరుముతే మళ్ళా అవి ఏపీలో ఉన్న ఊర్లకు రావాలంటేనే ఉనికిపోతాయట. ఇది ఎప్పుడో చేయవలసింది కానీ ఇప్పటికైనా ఇట్లా అవుతున్నందుకు సంతోషమే. అసలైతే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఏపీకి 6 ఏనుగులు అప్పచెప్పాలి, కానీ 2 పానం మంచిగా లేదట. అందుకే 4 అప్పచెప్పిండ్రని అంటున్నారు కూటమి సర్కారోళ్ళు. పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే అయినాయట మలి సర్కారు సరస్వతి పుష్కరాల దగ్గర చేసిన ఏర్పాట్లు కూడా. 30 కోట్లు ఖర్చు పెట్టి భక్తులే మురిసిపోయేటట్టు ఏర్పాట్లు చేసినామని కాంగ్రెస్ సర్కారోళ్ళు కాకులోలే ఒర్రుతుంటే కుక్కతోక తలిగితే కూలిపోయినట్టు అవుడేందే బాలన్న అంటారా ఈ నుండి. అగో చూసినరా సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేసిన పెద్ద పెద్ద స్వాగత తోరణాలు ఎక్కడ పడిపోయినాయి. పుష్కరాల కాడ పోలీసుల కోసం చేసిన టెంట్లు, గోదావరి నది కాడ చేసిన ఏర్పాట్లు అన్ని కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నాయి కదా. ఉదకు పుష్కరాలకు సక్క పబ్లిక్ వస్తలేరు అనుకున్నట్టు జాతర అయితలేదని అనుకుంటుంటే ఇప్పుడు గాలి దుమారంతో మొత్తం గాయ అయిపోయిందట. అయ్యా సీఎం రేవంత్ సారు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి సార్ అంటే సర్కారు దగ్గర రూపాయి లేదు, చిప్ప చేతుల పట్టుకొని అడుక్కోవాల్సిన కర్మ పట్టింది. నన్ను ఘోషణ కూడా రూపాయి వెళ్ళది, అప్పు అడిగితే రూపాయి ఉడతలేదని చెప్పుకుంటేనే ఇట్లా 1000 కోట్లతోని అటు అందాల బామల పోటీలు ఇటు పుష్కరాల ఏర్పాట్లు చేస్తారు. అయిపోయా చేసిన ఏర్పాట్లన్న బందోబస్తుగా చేసిరా అంటే ముత్యమంతా గాలి దుమారం లేస్తేనే శాంతిర్లు టెంట్లు మొత్తం లేచిపోయాయి. ఏమో అంటారు చూడండి, రాజుల పైసా రాళ్ళపాలు అన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ప్రభుత్వం చేసే దండ ఖర్చుకు అన్నట్టే ఉన్నది కదా. ఇక మీరు ఏలుబడిలోకి వచ్చినాక ఏది సారు సక్క చేసిన పని అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో అన్నదాతల అవస్థలు మలి సర్కారుకు కనిపిస్తలేవా? ఎట్లా రైతులు మమ్మల్ని ఆదుకోనరని లబ్బలాభం ఒత్తుకుంటున్నా కానీ షై సర్కారు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ప్రతిపక్ష పార్టీల లీడర్లు అంటున్నట్టు ప్రభుత్వానికి అందాల బామల మీద ఉన్న మనసు అన్నదాతల మీద, రాష్ట్ర ప్రజల మీద లేదా అంటే నిబొద్దనే లేనట్టే కానొస్తున్నదట. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగపేట ఊళ్ళేవో రైతు పడుతున్న బాధ చూడుండ్రి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి వండించిన పంటను యాళ్లకు ఆఫీసర్లు కొనకపోయే వరకల్లా ఆ చెడగొట్టు వానలు పాడుగాను ఎటుగాని ఎండాకాలంలో దంచేసరికి చేతికొచ్చిన పంట మొత్తం తీసుకుపోయి చెర్ల పోసినట్టే అయింది. పండిన పంట మొత్తం నీలపాలు అయ్యి ఇట్లా మొలకలు వచ్చినాయి. 6 కాలం నారుకు నీరై రామగోస పడుకుంటా కరటి పోతున్నా వస్తున్నా కంటికి రెప్పలేక పంటను కాపాడి కళ్ళంలో పోస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యాళ్లకు ఒడ్లు కొనక మొలకొచ్చే కాడికి వచ్చింది. పండిన పంట ఇట్లా కళ్ళ ముంగడ ఖరాబైనా సర్కారు సప్పుడు చేస్తలేదు, యాళ్లకు కొంటలేదు. ఇంత పురుగుల మందు పోయిండ్రి జీవి తీసుకుంటా అని రైతు బిడ్డ రోడ్డు మీద పడి ఒడ్డుకు పడ్డ శాప పిల్ల లెక్క ఎట్లా కొట్టుకుంటుండో చూడుండ్రి. చూస్తున్న మనకి అయ్యో గోస పాపం అనిపిస్తుంటే అన్నదాతలను అన్ని తీర్లా ఆదుకుంటాము, యాళ్లకు ఒడ్లు కొంటామన్న పాపిష్టి సర్కారోళ్లకు పాపం అని కూడా అనిపిస్తలేదట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ మామూలు మార్పు రాలేదు కదా. గత ప్రభుత్వంలోనే కేసీఆర్ సారు ఒడ్లు సక్కగా కొంటలేడు, గులాబీ సర్కారు రైతుల గోడు పట్టించుకుంటలేదు, మార్పు తీసుకొస్తాం అంటుండ్రు. కాబట్టి కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చుకుందామని రైతులంతా ఏకమయ్యి ఓట్లేసి షై పార్టీని అధికారంలోకి తెస్తే ఇగో రైతులు సడాకుల మీద వండుకొని గొడగొడ ఏడ్చుకుంటా గోడు చెప్పుకునే కాడికి వచ్చింది. మొన్న నుంచి చెప్తున్నా ఏ అధికారం పట్టించుకుంటాడు, ఏం చేస్తలేడు, మరి ఎందుకు ఇది ఐకేట్ నడిపించడు. ఇంతకుముందు ప్రభుత్వంలో బరాబర్ ట్రాక్టర్లు పెట్టి చేస్తుండే, ఇప్పుడు ఈసారి లారీలు పెట్టి 150 సంచి ఆపుతుండే. ట్రాక్టర్లు ఉన్నప్పుడు 50 సంచి కన్నా ట్రాక్టర్ పోతుండే. ఇన్నరా ఏమంటుండో, వడ్ల సంచులు నింపి 4-5 దినాలు అవుతున్నా ఒక్క బండి కూడా వస్తలేదట. ఆఫీసర్లు కూడా అటాంకల పోయి అటకాయిస్తలేరట, తీసుకపోతలేరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అందాల బామల ఉయ్యారాల ఒలకబోతలు వెనకసిక్కి చూద్దురు గాని మొదలు రైతుల బాధలు పట్టించుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్లో మెట్రో రైలు టికెట్ రేట్లు తక్కువ చేసిందట. వారం దినాల సంది పెంచిన రేట్లను తక్కువ చేయాలని అంటున్నారని ఎల్ఐటి కంపెనీ టికెట్ల ధరలు తక్కువ చేసిందట. ఎంతగానం పెంచిర్రు, మళ్ళీ ఇప్పుడు ఎంత తక్కువ చేసిర్రు అంటే ఏమో మరి. ఒకదాని వెనక ఒకటి అన్ని ముచ్చట్లు వరుస బట్టి అరుచుకుందాం పరి. హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ తిప్పలు తప్పించుకునేందుకు ట్రాఫిక్లో ఇరక్కకుండా అల్కగా ప్రయాణం గట్టి పోవాలని చాలా మంది పబ్లిక్ హైదరాబాద్ మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు గడుతుంటారు కదా. ఈడికే పెట్రోల్ డీజిల్ ధరలు పిటాన పిరమయ్యి అన్నిటి రేట్లు పెరుగుతున్నాయని బాధపడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు ఉన్న ధరలు జాలయ్యన్నట్టు వారం దినాల కింద మెట్రో రైలు కిరాయిలు పెంచుడు ఏందని ప్యాసింజర్లు గట్టిగానే గరానికి వచ్చి రేట్లు తక్కువ చేయాలని అటు సర్కారు మీదకి ఇటు ఎల్ఐటి కంపెనీ మీదకి బాగానే ఒత్తిడి తెచ్చిర్రు, బిగ్గర పట్టిర్రు. అబ్బా కిరాయిలు పెంచితే కిమ్మనకుండా ప్రయాణం చేస్తారేమో అనుకుంటే ధరలు దించమనబట్టిరి అని ఎల్ఐటి కంపెనీ పెబ్బలు దెబ్బకు దిగొచ్చి పెరిగిన టికెట్ మీద 10% కమ్మి చేసి టికెట్ కొడుతున్నామన్నారట. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ముచ్చట ఎట్లున్నదంటే ఎప్పుడు చూసినా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే చేస్తుంటాడు. మొన్నటికి మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ లేపి సుప్రీంకోర్టు సుత్తెతోని సరసుడు ధరిస్తే నెత్తి పొప్పి కట్టినంత పని చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలే ఎవ్వరు మెట్రో టికెట్ల రేట్లు పెంచుమనరు అనుడు ఆలస్యమే లేదు. మెట్రో కంపెనీ దిగొచ్చి ధరలు దించింది. అసలు ముఖ్యమంత్రి సార్ ఇట్లా అన్ని ఎరుకుండి చేస్తుండా, ఎరకలేక చేస్తుండా ఏమో సీఎం రేవంతాల సార్కే తెలియాలి. ఇట్లనే అన్ని ప్రజలకు నచ్చని పనులు చేసుకుంటా పోతే వచ్చే ఎన్నికల్లో ఈయన ఇక సీఎంగా పనికిరాడు కానీ చెయ్యికి ప్రజలు చెయ్యిచ్చే తట్టే ఉండరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు పెట్టిన అమృత్ భారత్ పథకంతో తెలంగాణలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మొత్తం పురాగా మారిపోయినాయట. సకల సౌలతులతో మస్తు కట్టిందట. మొన్న కూడా షెర్లపల్లి రైల్వే స్టేషన్ను అద్దాల మేడలతో కట్టినామని చెప్పుకునే లోపట్నే గాలి దుమారం పెట్టి అంతా కూలిపోయింది. ఇప్పుడన్నా గట్టి రాలేదా చూద్దాం పారి. వరెవ్వ ఓరుగల్లు చరిత్ర కండ్ల ముంగడ మెదిలినట్టు కాకతీయుల కళా తోరణాలతో మస్తు కట్టిండ్రు కదా. పెద్ద పాటాకు పెట్టి పెద్ద పెద్ద పిల్లలు కట్టి నడమలకెళ్ళి కార్లు పోయేటట్టు తొవ్వ మంచిగానే చేసిర్రు. వరంగల్ రైల్వే స్టేషన్ ముంగడి బాదుకు మొత్తం తీసేసి ఇప్పుడు కొత్తగా మంచిగానే చేసిర్రు. ఇట్లా లోపల కూడా ప్రయాణికులకు సకల సౌలతులు చేసిర్రట. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు, మరి మీరు ఇట్లా రైల్వే స్టేషన్లను మంచిగానే చేస్తున్నారు కానీ అవిటి గుత్తకు పట్టుకున్నోళ్ళు 4 రూపాయలు పక్కకేసుకోవాలని చేస్తుర్రో లేకుంటే ఏందో కానీ ఏ స్టేషన్ కూడా బందోబస్తుగా ఉంటలేదట. మొన్ననే షెర్లపల్లి టెర్మినల్ కాడ గాలి దుమారం పెడితే వేసిన రేకులు మొత్తం కూలిపాయి. ఇప్పుడు మీరు కడుతున్న వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అట్లా కాకుండా చూడండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు పేదలకు ఇస్తున్న సన్నబియ్యం ఏం చక్కదనం లేవట. సన్నబియ్యం వండితే బువ్వ మొత్తం గంజి గట్క లబ్బర్ అవుతుందట. ఒదికు చెయ్యి సర్కారు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఇయ్యనట్టు ఎగురంతో తెలంగాణ పేదలకు సన్నబియ్యం ఇస్తుందని సంకలు గుద్దుకుంటుంటే అట్లెవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. సర్కారు వంచే సన్న బియ్యంతో వండితే బువ్వ చక్కగా అయితలేదా చెప్పు. లాభం ఇయ్యకేం లాభం, మాకు ఈ సన్న బియ్యం ఇస్తారని పేరు. అన్నం వండితే కూడా ఇట్లా లబ్బర్ అవుతుంది. ఇది అన్నం ఇన్నారా సర్కారు వంచిన సన్న బియ్యం వండితే ఇట్లా మొత్తం లబ్బర్ అవుతుందట. అయ్యా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సన్న బియ్యం వంచుతున్నామని లబ్బరి బియ్యం అయితే వంచలేరు కదా. మా కాంగ్రెస్ ప్రభుత్వం దునియాలనే ఏడ వంచనట్టు సన్న బియ్యమే వంచుతుందని మైకులు వలిగేటట్టు సొల్లు ముచ్చట మీరు చెప్తుంటే మీ షై పార్టీలు చెప్తున్న దానికి ఇగో సామాన్య జనం సన్న బియ్యం తీసుకొని వండుకుంటున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. మీరు ఇస్తున్న బియ్యం ఏం చక్కదనం లేవని పబ్లిక్ ఇట్లా మొత్తుకుంటుర్రు. మరి దొడ్డు బియ్యాన్నే సన్నగా పట్టించి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తుర్రా, లేకుంటే మీ కోపం దుకాణాలలో సన్న బియ్యాన్ని సాటుగా తరలించి ఇట్లా ఉడకని బువ్వ అయ్యేటట్టు ఉండే బియ్యం ఇస్తుర్రా? మీరే ఎంక్వైరీ చేయించాలి. ఏడనైతే బియ్యం బాగలేవు అంటుర్రో ఆడనే బియ్యం సంచి ఇప్పి ఆ సంచిలకెళ్ళి బియ్యం తీసి ఆడనే గ్యాస్ పొయ్యి పెట్టి బువ్వ వండి చూసి తప్పు ఏడ జరుగుతుందో తప్పకుండా తెలుసుకోండి సారు. లేకుంటే మీరిచ్చిన సన్న బియ్యంతో ఎవరికైనా ఎటమటం అయితే మీ ఇందిరమ్మ సర్కార్ ఇజ్జత్ పోయే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వానలు పాడుగాను ఏం వానలో ఏమో పోన్రి ఓదిక్కు సర్కారు సక్క ఐకేపీ సెంటర్లల్లా యాళ్లకు ఒడ్లు కొనక తిప్పలు పెడుతుంటే శతకోటి దరిద్రానికి అనంతకోటి బాధలన్నట్టు ఈ వానలతోని ఇదో పరిశాను. చెడగొట్టు వానలు చేయంగా రాష్ట్రంలో అన్నదాతలకు ఎంత ఆగమున్నదో చూడుండ్రి. ఆఖరికి వానదేవుడు కూడా రైతులను గోసబెట్టవాటే.
అయ్యయ్యయ్యో చేతికొచ్చిన పంట చందన అయ్యింది, ఎంత పని అయిపోయే. అయ్యయ్యయ్యో 6 కాలం కష్టపడి వండించిన పంట ఇట్లా చెడగొట్టు వాన పాపాన నీళ్ళల్లా పోసినట్టు అయ్యింది. ఉదికు సర్కారన్న బిరబిర ఒడ్లు కొంటే ఇట్లా ఒడ్లు వానలకు నానేటి కావు. వానలతోనే పల్లెల పొంట ఇట్లా రైతులకు ఆగముంటే పట్నంలో గల్లులు మొత్తం చెరువుల లెక్క తయారైనాయి. పొద్దుజాముల సురువైన వాన రాత్రంతా పడేసరికి పట్నం మొత్తం వాన నీళ్లతోనే నిండిపోయింది. గల్లీలన్నీ వరద నీళ్లతోని అలుగులు వారి మత్తళ్ళు దుంకుతున్నట్టే దుంకుతున్నాయి. పట్నంలో ముత్యమంతా నీటి బొట్టు కూడా నిల్వకుండా చేస్తానని మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన తొలతల మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మస్తు చెప్పిండు. ఏవేవో మిషన్లు తెప్పించి మస్తు కథలు పడ్డాడు. మళ్ళేమైందో ఆ పని అన్నే ఆగిపోయింది. ఇగో ఇప్పుడు ఇంత ఆగానికి వచ్చింది. అయినా 1,00,000 మంది జనాభా ఉండేదందుకు మాత్రమే అప్పట్ల భాగ్యనగరాన్ని నిర్మించిరట. ఇప్పుడు కోట్ల మంది జనము ఉన్నాక ఇట్లనే ఇబ్బంది అవుతుంది తీయి అని అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టులే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.